ఎట్లా అందులో 400 ఖర్చు పెట్టుకొని ఇంటికి 200 తెచ్చే పరిస్థితి వల్ల ఈ ప్రభుత్వమే కల్పిస్తుంది. మీరు ఈ విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు లేకపోతే, ఈ విపరీతమైనటువంటి మీరు ఎక్కడ పడితే అక్కడ వైన్స్లకు అవకాశం లైసెన్సులు ఇవ్వకపోతే ఈ మద్యం ఏరులైపోవాలి కాదు తెలంగాణ. ఈ మద్యం ద్వారా వాళ్ళ కుటుంబాలు చిత్రమైపోతా ఉన్నారు. మహిళలు చెప్పరాని ఇబ్బందులు, చెప్పుకోలేని కష్టాలు వాళ్ళ కుటుంబంలో పడతా ఉన్నారు. ఇది ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే మీరు మద్యాన్ని నియంత్రించాలి. బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఎత్తివేయమని చెప్పేసి, ఈ ఎత్తివేయకపోతే బెల్ట్ షాపులు ఎత్తివేసేదాకా, ఈ మద్యం నిషేధం పెట్టిందాకా మరలా పోరాటం చేయడానికి మనం అందరం కూడా సిద్ధం కావాలి ప్రభుత్వం మీద అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేయకుండా మేము బస్సు ఫ్రీ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, లేకపోతే ఆటో కొనిస్తున్నాం, ఇవి పథకాలు ఇచ్చి ఓట్ల తాయిలాలు ఇచ్చి మనల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. మన పర్మనెంట్ గా మన ఆదాయం పెరిగే వనరులను చూపించాలి. మనకు ఆదాయం పెరిగే, మన ఖర్చులు తగ్గించే చదువులు ఫ్రీ కావాలి, మన ఖర్చులు తగ్గించే వైద్యం ఫ్రీ కావాలి. అలాంటి అవకాశాలు ధరలు తగ్గియాలి. నూనెలు, ఉప్పులు, పప్పులు, కూరగాయలు అన్నీ కూడా తగ్గియాలి. అది ప్రభుత్వ బాధ్యత. అది మీరు విస్మరించి మీరు అనేక వేరే పథకాలు ఇస్తున్నామని చెప్పేసి మోసం చేయడము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడైనా పేదవాడి పక్షం కమ్యూనిస్ట్ పార్టీ. పేదవాడి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేనటువంటి వాడికి ఇళ్ల స్థలం ఇవ్వమని, అందుకోసమే మన కమ్యూనిస్ట్ పార్టీని అధికారం మీదకి రానియరు. ఎందుకంటే ఉన్న వాళ్ళు 1000 కోట్ల శ్రీమంతులు, వాడు ఇంకా లక్షల కోట్లు సంపాదిస్తారు. ఆ అవకాశం మన దగ్గర ఉంది. పేదోడు ఇంకా పేదోడుగా మిగిలిపోయి అప్పుల పాలై అనారోగ్యమై మరి వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితుల్లో ఈ 2 తేడాలు ఉన్నాయి. ఎందుకున్న ఈ స్వాతంత్రం ఎవరి కోసం వచ్చింది? ఈ ప్రభుత్వాలు డబ్బు ఉన్నవాడి పక్షమా లేకపోతే పేదోడి పక్షమా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వేసే విధానాలని, మీరు చేసే కార్యక్రమాలని మీరు నియంత్రించకపోవడం వల్ల మీ లోపాల వల్ల నాశనం చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఈ ప్రభుత్వ నియంత్రణ లేదు. అందుకోసం వాటి మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నియంత్రణ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యాలు కాపాడాలి, పిల్లలకు చదువులు చెప్పించాలి. మనం కూడా బాధ్యత. ఏం చేస్తున్నారు పిల్లలు, ఎక్కడ పోతున్నారు, మీరందరూ ఆడపిల్లలను మగపిల్లలను పసిగట్టాలి. మంచి విలువైన చదువులు చెప్పించాలి. వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు. వాళ్ళు పిల్లలు రేపు బాగుంటేనే మీరు బాగుంటాం, మనం బాగుంటాం. వాళ్ళ కోసం